తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా ఈ ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం సరిగ్గా 7:27 అందరూ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్న వేళ భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. దీంతో భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.3గా నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని కేంద్రం ములుగులో భూమికి 40 కిలోమీటర్ల లోపల ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా దీని ప్రభావం మాత్రం 230 కిలోమీటర్ల మేర విస్తరించగా చాలా చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్ పరిసర ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, హనుమకొండ జిల్లాల పరిధిలోనూ ప్రకంపనలు కనిపించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 సెకన్ల పాటు భూమి కంపించినట్లు తెలిసింది. అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం చోటు చేసుకున్న భూ ప్రకంపనల వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని, భూమి లోపల దాదాపు 40 కిలోమీటర్లలో వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ భూ ప్రకంపనల వల్ల ఎటువంటి నష్టం ఉండబోదని స్పష్టం చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు ఎక్కువ కనిపించాయని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలు జోన్ 2లో ఉండటం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం, భారీ స్థాయిలో ఆస్తి నష్టం ఏర్పడబోదని నిపుణులు చెబుతున్నారు.